ఈ నెల 19 నుండి ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవబోతుంది కదా. ఈ సందర్భంగా ఇండియన్ కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమేమి మాట్లాడి ఇప్పుడు చూద్దాం. రీసెంట్గా బంగ్లాదేశ్ కెప్టెన్ మాట్లాడుతూ మేము ఇండియాతో జరగబోయే 2 టెస్ట్ మ్యాచ్లు గెలవడానికి మాత్రం ఇండియా వస్తున్నామని అన్నాడు కదా. ఈ సందర్భంగా రోహిత్ శర్మ దానికి సమాధానం ఇస్తూ భారత్ను ఓడించేందుకు అన్ని జట్లు ఇష్టపడతాయని వాటిని ఆస్వాదించనివ్వాలండి. ఈ ఇంగ్లాండ్ వచ్చినప్పుడు కూడా ప్రెస్లో చాలా మాట్లాడారు, కానీ మేము దానిపై దృష్టి పెట్టలేదు, మంచి క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తామని అన్నాడు. సో మేము దీనికి సమాధానం గ్రౌండ్లోనే చెప్తామని అన్నాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ జైస్వాల్, సర్ఫరాజ్ మరియు జోరెల్ని ఇంకా గ్రూమ్ చేయాలని, వాళ్ళ చాలా టాలెంట్ ఉందని అన్నాడు. జైస్వాల్ క్లిష్ట పరిస్థితుల్లో చాలా బాగా రాణిస్తున్నాడని, అదేవిధంగా సర్ఫరాజ్ మరియు జోరెల్ ఫెయిర్లెస్ క్రికెట్ ఆడుతున్నారని అన్నాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ ప్రతి సిరీస్ మాకు చాలా ఇంపార్టెంట్ అని, ఒక సిరీస్ గెలిచాం కదా రిలాక్స్గా ఉందామని ఎప్పుడూ మేము అనుకోలేదని, సో ప్రతి సిరీస్ గెలవడానికి మాత్రమే ఆడతామని అన్నాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ మేము చెన్నైలో మంచి క్యాంప్ చేశాము, గంటలు నెట్లో ప్రాక్టీస్ చేశామని, కొంతమంది ఆటగాళ్ళు దిలీప్ ట్రోఫీకి వెళ్ళారు కాబట్టి ప్రిపరేషన్ పరంగా మేము ఈ సిరీస్కి చాలా సిద్ధంగా ఉన్నామని అన్నాడు. రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ గురించి మాట్లాడుతూ కేఎల్ రాహుల్ చాలా టాలెంట్ కలిగిన బ్యాట్స్మెన్ అని, అదేవిధంగా తన ఫామ్ గురించి టీమిండియా ఎప్పుడు ఆలోచించలేదని, తనకి ఎప్పుడు మా క్లియర్ మెసేజ్ పాస్ చేస్తూ ఉంటామని అన్నాడు. అదేవిధంగా తను ఇంజరీ నుండి కంబ్యాక్ అయిన తర్వాత సౌత్ ఆఫ్రికా సిరీస్లో సెంచరీ కొట్టాడని, అదేవిధంగా హైదరాబాద్ టెస్ట్ 80 రన్స్ పైగా స్కోర్ చేశాడని అన్నాడు. ఈ సిరీస్లో అతను బాగా రాణిస్తాడని మేము అనుకుంటున్నామని అన్నాడు. అతను ఎందుకు టెస్టులో సరిగ్గా రాణించలేకపోతున్నాడో కారణం అయితే కనిపించడం లేదని అన్నాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ దేశం కోసం ఆడుతున్నాడు, ప్రతి సిరీస్ మాకు చాలా ఇంపార్టెంట్ అని, బంగ్లాదేశ్ సిరీస్ ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ సిరీస్కి రిహార్సల్ కాదని, మాకు WTC పాయింట్ చాలా ఇంపార్టెంట్ అని, బంగ్లాదేశ్ సిరీస్ గెలిచి WTC పాయింట్స్ గెలుచుకుంటామని అన్నాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ అందరూ తిరిగి జట్టులోకి రావడం మంచిదని, మరియు ప్రతి ఆటగాడు అందుబాటులో ఉండడం జట్టుకు మంచిదని, మేము ఈ సిరీస్ బాగా ఆడి గెలుస్తామని అన్నాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ నేను ఎలా గెలవగలను అనేది నా మనసులో ఎప్పుడూ మెదులుతుందని, క్రికెటర్ల మీద మాకు కేడుపై ప్రభావం చూపడానికి పరిమిత సమయమే ఉంటుందని అన్నాడు. మనం ఆడిన ప్రతి దాన్ని గెలవాలని మనం అందరం కోరుకుంటామని అన్నాడు. ఈరోజు ICC ఉమెన్స్ వరల్డ్ 2020 వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ షెడ్యూల్లో భారత్ 2 వార్మప్ మ్యాచ్లు ఆడబోతుంది. ఒకటి వెస్టిండీస్తో, 2 సౌత్ ఆఫ్రికాతో. తన ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్తో October 4th, తన సెకండ్ మ్యాచ్ పాకిస్తాన్తో October 6th ఆడబోతుంది. ఆల్ ద బెస్ట్ టీమిండియా. ఈరోజు ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్లో అశ్విన్ బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరిగాయి. హ్యాపీ బర్త్డే అశ్విన్, ఆల్ ద బెస్ట్ బంగ్లాదేశ్ సిరీస్. ఈరోజు మన హాకీ టీం ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయ్యింది. చైనాపై 0-1 తేడాతో ఫైనల్గా గెలిచింది. ఇది ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ మన 5th టైం విన్ అవ్వడం. కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గెలుచుకున్నారు. రీసెంట్గా మన హాకీ టీం ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్, అదే విధంగా ఈరోజు ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయ్యింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.